Dear students, welcome to our YouTube channel Anveshika Andhra Pradesh. Today I would like to explain about dispersion of light and dispersive power of prism. కాంతి విక్షేపకము అంటే ఏంటి, అలాగే కాంతి విక్షేపక సామర్థ్యం అంటే ఏంటి, ఈ రెండు విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మెంట్ బై డిస్పర్షన్ ఆఫ్ లైట్? కాంతి విక్షేపకము అంటే ఏంటి అంటే తెల్లని కాంతి ఏదైనా పట్టకం ద్వారా కానీ లేదా కట్టకం ద్వారా కానీ ప్రయాణం చేసి వక్రీభవనం చెందిన తర్వాత 7 రంగుల కింద విడిపోతుంది లేదా వివిధ రంగుల్లో విడిపోతుంది. ఈ విధంగా తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్నే మనం కాంతి విక్షేపకము అంటాం. అంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాన్స్టెంట్ కలర్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. సో తెల్లని కాంతి ఇలా రంగుల కింద విడిపోతుంది అని అంటున్నాం. ఈ తెల్లని కాంతి ఇలా వివిధ రంగుల కింద విడిపోతుంది అన్నదానికి మనకి ఎలా తెలుస్తుంది అనేసి అంటే, మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. అసలు వైట్ లైట్ మీన్స్ ఇట్ ఈస్ ద మిక్సింగ్ ఆఫ్ ఆల్ ది కలర్స్ ఆర్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది కలర్స్. అంటే అన్ని రంగుల యొక్క మిళితమే తెల్లని కాంతి అని అనుకున్నాం మనం. అంటే ఏం చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో, సమపాలలో అన్ని రంగులను తీసుకొని మనం కానీ కలిపి మిక్సప్ చేసినట్లయితే మనకు వైట్ లైట్ అనేటటువంటిది వైట్ కలర్ అనేటటువంటిది వస్తుంది అని. సో దాని అర్థం ఏంటి, తెల్లని రంగులు మిగతా అన్ని రంగులు కూడా ఉన్నాయని. సో అదే విషయాన్ని మనం ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి వైట్ లైట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ది కలర్స్ అనేటటువంటి విషయాన్ని చాలా కూలంకుషంగా మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకా క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. రండి ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. దీని గురించి నేను ఏం చేశానంటే, ఒక బ్లూ కలర్లో ఉన్నటువంటి ఒక బ్లాక్ని తీసుకున్నాను, అలాగే రెడ్ కలర్లో ఉన్నటువంటి ఇంకొక బ్లాక్ తీసుకున్నాను. ఈ రెండింటి మీద కూడా ఇప్పుడు తెల్లని కాంతి అనేటటువంటిది ఈ రెండింటి మీద పడుతుంది. పడడం వల్ల ఏమవుతుంది అంటే, బ్లూ కలర్లో ఉన్నది బ్లూ లాగానే కనబడుతుంది, రెడ్ కలర్లో ఉంది రెడ్ కలర్లోనే కనబడుతుంది. అయితే తెల్లని కాంతి కాకుండా బ్లూ లైటే అంటే నీలం రంగు కాంతి దీని మీద పడితే అప్పుడు ఇది ఏ కలర్లో కనబడుతుంది, అలాగే రెడ్ కలర్ కాంతి కానీ పడినట్లయితే ఇది ఏ రంగులో కనబడుతుంది అనేటటువంటిది మనం ఇప్పుడు చూడాలి. సో ఇప్పుడు చూడండి, ఇది బ్లూ కలర్లో ఉన్న బ్లాక్, ఇది రెడ్ కలర్లో ఉంది. నేను ఈ సెల్ ఫోన్ నుంచి వైట్ లైట్ అనేటటువంటి దీని మీద ఇన్సిడెంట్ అయినట్టు చేశాను. అందువల్ల మనకి ఇది బ్లూ కలర్లోనే కనబడుతుంది, ఇది రెడ్ కలర్లోనే కనబడుతుంది. ఇప్పుడు నేను రెడ్ కలర్ లైట్ అనేటటువంటిది దీని మీద పడినట్టుగా, ఈ రెండింటి మీద పడినట్టుగా చేస్తాను. సో దిస్ ఈజ్ రెడ్ లైట్. ఈ రెడ్ లైట్ని ఈ రెండు బ్లాక్ల మీద పడినట్టు చేస్తే చూడండి, ఒకసారిగా అది ఏ కలర్లో కనబడుతుంది, ఇదేమోంచి బ్లాక్ కలర్లో కనబడుతుంది, నలుపు రంగులో ఉంది. ఇది బ్రైట్గా ఉంది, రెడ్ కలర్లోనే కనబడుతుంది. అంటే ఇంతకు ముందు వైట్ లైట్ పడినప్పుడు రెండు కనిపించాయి. ఇప్పుడు రెడ్ కలర్ ఉన్నటువంటి లైట్ పడినప్పుడు ఏమవుతుంది, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ బ్లాక్ మాత్రమే బ్రైట్గా కనబడుతుంది, కానీ ఇది నలుపుగా కనబడుతుంది. సో దీని అర్థం ఏంటి, ఈ రెడ్ కలర్ లైట్ పడుతుంది, ఇది రెడ్ కలర్లోనే ఉంది కాబట్టి రెడ్ కలర్ని ఇది ఏం చేస్తుంది, రెడ్ లైట్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. రిఫ్లెక్ట్ చేయడం వల్ల మనకి ఇది ఈ ఆబ్జెక్ట్, ఈ బ్లాక్ అనేటటువంటిది రెడ్ కలర్లో కనబడుతుంది. మరి ఈ బ్లూ బ్లాక్ మీద ఈ రెడ్ లైట్ పడినప్పుడు ఇదేం చేస్తుందంటే, ఈ రెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇదేమవుతుందంటే నలుపు రంగులా కనబడుతుంది. సో ఇప్పుడు బ్లూ కలర్ని వేద్దాం. బ్లూ కలర్ వేసినప్పుడు బ్లూ ఎలా కనబడుతుంది, రెడ్ కలర్ ఎలా కనబడుతుందో చూద్దాం. సో దిస్ ఈస్ బ్లూ కలర్. సో బ్లూ లైట్ని వేసినప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు బ్లూ ఏమొంచి బ్రైట్గా కనబడుతుంది, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి బ్లాక్ ఏమొంచి నలుపు రంగులా కనబడుతుంది. సో బ్లూ కలర్లో ఉంది, బ్లూ కలర్లోనే కనబడుతుంది. ఇక్కడ ఏం జరిగింది, బ్లూ లైట్ ఇన్సిడెంట్ అవుతుంది ఈ బ్లాక్ మీద, ఈ బ్లాక్ ఆల్రెడీ ఇట్ ఈస్ హ్యావ్ బ్లూ కలర్. సో ఈ బ్లూ కలర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది మనకి స్పష్టంగా అదే బ్లూ కలర్లా కనబడుతుంది. వేరేజ్ రెడ్ బ్లాక్ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆ బ్లూ కలర్ని ఈ రెడ్ బ్లాక్ అనేటటువంటిది అబ్జర్వ్ చేసుకుంటుంది, అందువల్ల ఇది నలుపు రంగులో కనబడుతుంది మనకి. సో మనం తీసుకున్నటువంటి ఈ రెండు బ్లాక్ను చూసినప్పుడు ఏ కలర్ కానీ ఉన్నట్టయితే ఆ కలర్ కలిగినటువంటి లైట్ ఇన్సిడెంట్ అయితేనే అది బ్రైట్గా కనబడుతుంది, మిగతా కలర్ పడినప్పుడు అది బ్లాక్ కలర్లో కనబడుతుంది. ఇప్పుడు మనం వైట్ మళ్ళీ వేసి చూద్దాం, ఈ రెండు ఎలా కనబడతాయో మళ్ళీ మీకు తెలుస్తుంది. సో
సో అగైన్ వైట్లో ఈ రెండు బ్లూ కలర్ ఏం కనబడుతుంది, రెడ్ కలర్లోనే కనబడుతుంది. సో దీని అర్థం ఏంటి, మనకి ఈ వైట్ లైట్లో అన్ని రంగులు ఉన్నాయి అని మనం ముందే అనుకుంటున్నాం. అందులో బ్లూ రెడ్ కూడా ఉంది కాబట్టి దీని మీద పడినప్పుడు అన్ని రకాల కలర్స్, అన్ని రకాల లైట్లు దీని మీద పడుతున్నాయి. పడినప్పుడు రెడ్ ఏం చేస్తుంది, రెడ్ కలర్ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది. అందువల్ల ఇది రెడ్ కలర్లా కనబడుతుంది, మిగతా రంగుల్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అదేవిధంగా బ్లూ బ్లాక్ కూడా ఏం చేస్తుందంటే ఈ వైట్ లైట్లో ఉన్నటువంటి ఆల్ కలర్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్సెప్ట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ది బ్లూ కలర్. అందువల్ల ఇది బ్లూ కలర్లా కనబడుతుంది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, తెల్లని కాంతిలో అన్ని రంగులు ఉన్నాయి కాబట్టి ఏ రంగు కలిగినటువంటి వస్తువు ఆ రంగులోనే కనబడుతుంది. సో మనం మరి ఈ తెల్లని కాంతిలో ఉన్నటువంటి ఈ రంగుల్ని వేరు చేయగలమా? హౌ కెన్ వీ సెపరేట్ ది కలర్స్ ఫ్రమ్ దిస్ వైట్ లైట్? కెన్ వీ సెపరేట్? సో లెట్ us do another experiment, in wonderful colorful experiment with the prism. సో ఇది ప్రిజం పట్టకం. ఇది పట్టకానికి ఇది ఒక సర్ఫేస్, రెక్టాంగులర్ సర్ఫేస్ ఇది. అలాగే ఇటువైపు ఒక రెక్టాంగులర్ సర్ఫేస్, అలాగే ఈ బ్యాక్ సైడ్ ఇది ఒక రెక్టాంగులర్ సర్ఫేస్. మొత్తం 3 సర్ఫేస్ ఉంటాయి. 3 రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అంటాం. కాంతికిరణం అనేటటువంటిది ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది అనుకోండి, అప్పుడు దీన్ని ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అంటాం. ఇటువైపు రెండో వైపు నుంచి అది ఎమర్జింగ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అని అంటాం. సో ఇది పట్టకం. ఈ పట్టకం ఉపయోగించి తెల్లని కాంతి 7 రంగులుగా ఎలా విడిపోతుంది అనేటటువంటిది మనం ఇప్పుడు చూడబోతున్నాం. నేను ఇక్కడ వైట్ లైట్ సోర్స్గా సెల్ ఫోన్ టార్చ్ని తీసుకున్నాను. ఈ సెల్ ఫోన్ టార్చ్ నుంచి కాంతి కిరణం అనేటటువంటిది అన్ని దిశల్లో కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. సో మనకి నారో బీమ్ కావాలి కాబట్టి ఏం చేశానంటే నేను 2 స్లిట్స్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫస్ట్ స్లిట్. ఇదేం చేస్తుందంటే ఇదంతా కూడా నిరోధక పదార్థం, అంటే కాంతి ఈ పదార్థం ద్వారా ప్రయాణం చేయకుండా ఓన్లీ ఈ స్లిట్ ద్వారా మాత్రమే ప్రయాణం చేసి రెండో వైపు నుంచి బయటికి రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ నారో బీమ్. సో ఈ నారో బీమ్ నుంచి వచ్చినటువంటి కాంతిని మళ్ళీ ఏం చేశాను, నేను ఇంకొక స్లిట్ తీసుకున్నాను. ఇది రెండో స్లిట్. ఈ రెండో స్లిట్ ద్వారా పంపించినప్పుడు కాంతి కింద ఇంకొంచెం నేరోగా వచ్చింది. చూడండి ఎంత నేరోగా ఉందో. సో అయితే నేను బాగా నేరోగా కాకుండా కొంచెం విడ్త్ ఎక్కువగా ఉన్నట్టుగానే బీమ్ వచ్చినట్టుగా నేను తీసుకోవడం జరిగింది. సో ఈ బీమ్ అనేటటువంటిది స్ట్రైట్గా ట్రావెల్ చేసి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ పెట్టాను. ఈ స్క్రీన్ మీద ఈ బీమ్ అనేటటువంటిది ఈ విధంగా ఇన్సిడెంట్ అయ్యింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రిజం తీసుకొని ప్రిజంని ఈ తెల్లని కాంతి ప్రయాణం చేసినటువంటి మార్గంలో, సో ఆ ప్రయాణం చేసిన మార్గంలో నేను ఉంచుతున్నాను. ఉంచినప్పుడు ఈ తెల్లని కాంతి అనేటటువంటిది ఏ విధంగా ప్రయాణం చేస్తుందని చూసినట్లయితే మీకు తెలుసు, తెల్లని కాంతి మనం ఇప్పుడే ముందు ప్రయోగంలో చేసాం. తెల్లని కాంతి వైట్ లైట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ది కలర్స్ అండ్ ఆల్ ది కలర్స్ హ్యావ్ సేమ్ స్పీడ్ ఇన్ ఎయిర్. ఇది ఇప్పుడు గాలిలో ప్రయాణం చేస్తుంది. ఇది కాబట్టి గాలిలో ఈ తెల్లని కాంతి ప్రయాణం చేసినటువంటి కాంతి వేగం 3 × 10⁸ మీటర్స్/సెకండ్ అనుకుంటే ఈ తెల్లని కాంతిలో ఉన్నటువంటి అన్ని రంగులు కూడా అదే వేగంతో ప్రయాణం చేస్తాయి, సేమ్ స్పీడ్తో ప్రయాణం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రయాణ మార్గంలో నేను ఒక డెన్సర్ మీడియం ఉంచుతున్నాను, అదే ప్రిజం ఉంచుతున్నాను. ప్రిజం తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే ప్రిజంది ఎక్కువ కాబట్టి దీన్ని డెన్సర్ మీడియం అంటున్నాము, ఎయిర్ రేరర్ మీడియం. సో కాంతి కిరణం అనేటటువంటిది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోనికి ప్రవేశిస్తుంది. అంటే దీన్ని మనం ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ కింద తీసుకుంటాం. ఇందులోంచి ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ నుంచి ఆ కాంతి కిరణాలు మళ్ళీ రిఫ్రాక్షన్ చెందుతాయి. చెందినప్పుడు ఇవి ఎప్పుడూ కూడా టువర్డ్స్ ది బేస్, ఇది మనం బేస్ అనుకుంటే, ఆధారం అనుకుంటే, ఈ బేస్ వైపు బెండ్ అవుతాయి. సో అలా జరుగుతుందా లేదా అనేటటువంటిది ఒకసారి మనం చూద్దాం. సో క్లీన్గా అబ్జర్వ్ చేయండి. దీన్ని నేను మార్గంలో ఈ ప్రిజంని మూవ్ చేస్తున్నాను. చూడండి డీవియేషన్
ఎస్, ఇట్ ఈస్ డీవియేటెడ్. సో నేను ఎందుకు థిక్గా ఉన్నటువంటి బీమ్ని తీసుకున్నాను మీకు ఇప్పుడు అర్థం అవుతుంది, రెండు కనిపించాలని. సో ఇప్పుడు కాంతి కిరణం అనేటటువంటిది స్ట్రైట్గా వెళ్లకుండా ఏమైంది, ఇక్కడ వంగి ప్రయాణం చేసింది ఇక్కడ. సో ఎంత వంగింది, ఎంత డీవియేట్ అయ్యింది, దీన్నే మనం డీవియేషన్ యాంగిల్ అని అంటాం. ఇది యాక్చువల్గా ఈ ప్రిజం కానీ లేకపోతే స్ట్రైట్గా వెళ్ళేటటువంటి మార్గం ఇది. ఈ ప్రిజం ఉంచడం వల్ల ప్రిజంలో కాంతి కిరణం అనేటటువంటిది ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ దగ్గర కూడా వక్రీభవనం చెంది మళ్ళీ రెండో రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ దగ్గరకు వచ్చి ఇక్కడ వక్రీభవనం చెంది బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఈ ఎమర్జింగ్ బీమ్ అంటాం. ఈ ఎమర్జింగ్ బీమ్ అనేటటువంటిది ఈ బేస్కి ఎటు ఉందో అటువైపే అవి వంగి ప్రయాణం చేసాయి. సో ఇక్కడ కానీ మనం తీసుకున్నట్లయితే ఈ బీమ్తోని ఈ రిఫ్రాక్టెడ్ బీమ్ అనేటటువంటిది ఎంత విచలనం చెందిందో ఈ కోణాన్ని మనం ఏమంటామంటే విచలన కోణము, డీవియేషన్ యాంగిల్, సింప్లీ డీవియేషన్ అంటాం. అయితే ఇక్కడ ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం ఏమనుకున్నాం, తెల్లని కాంతి అన్ని రంగుల్ని కలిగి ఉంటుంది అని. సో ఆ తెల్లని కాంతి 7 రంగులుగా కానీ విడిపోతే దాన్నే మనం ఏమనుకున్నాం, కాంతి విక్షేపణము అన్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అది 7 రంగులుగా విడిపోయిందా లేదా. సో నేను ఇంకా ఫోకసింగ్ చేస్తున్నాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకి కలర్స్ అనేటటువంటివి కనబడుతున్నాయో. దిస్ ఈజ్ సో ఇక్కడ చూడండి, మీకు వైట్ లైట్ అనేటటువంటిది స్ప్లిట్ అయిపోయి దిస్ ఈజ్ రెడ్ కలర్, తర్వాత ఎల్లో కనబడుతుంది, లైట్ గ్రీన్ కనబడుతుంది, అండ్ బ్లూ, ఈ చివరిది వైలెట్. చూడండి అన్ని కలర్స్ కనబడుతున్నాయి క్లియర్గా. సో ఇప్పుడు మనం కానీ తీసుకున్నట్లయితే తెల్లని కాంతి ఇలాగ 7 రంగులుగా విడిపోయింది. ఈ విడిపోయిన 7 రంగుల్లో రెడ్ కలర్ అనేటటువంటి చూడండి, రెడ్ కలర్ యొక్క డీవియేషన్ యాంగిల్ దీని నుంచి ఇంతవరకు ఉన్నటువంటి డీవియేషన్ యాంగిల్, అదేవిధంగా దాని తర్వాత ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నటువంటి ఈ బ్లూ కలర్ తీసుకుంటే బ్లూ కలర్ చేసినటువంటి డీవియేషన్ యాంగిల్ చూడండి, రెడ్ కలర్ యొక్క డీవియేషన్ తక్కువగా ఉంది అండ్ బ్లూ కలర్ యొక్క డీవియేషన్ ఎక్కువగా కనబడుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏది ఎక్కువగా వంగింది, బ్లూ కలర్ ఎక్కువగా వంగింది. ఏది ఎక్కువగా వంగితే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, ఏది తక్కువగా వంగితే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ అని మనం ఇంతకు ముందు క్లాస్లో నేర్చుకున్నాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బ్లూ కలర్. ఇంకా ఇది 7 రంగులుగా విడిపోయింది అన్నదాన్ని మనం ఈ ప్రయాణ మార్గంలో నేను స్క్రీన్ అనేటటువంటిది పెట్టడం జరిగింది. ఈ స్క్రీన్లో చూడండి బ్యూటిఫుల్ స్పెక్ట్రమ్ అనేటటువంటిది కనబడింది. ఎక్సలెంట్ స్పెక్ట్రమ్ చూడండి, క్లియర్గా మనకి అన్ని కలర్స్ కనబడుతున్నాయి ఇక్కడ మీకు. రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ అండ్ వైలెట్, ఈ కలర్స్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. సో తెల్లని కాంతి ఎన్ని రంగులుగా విడిపోయింది, 7 రంగులుగా విడిపోయింది. ఈ విధంగా తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్నే మనం కాంతి విక్షేపణము అంటాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాన్స్టెంట్ కలర్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. సో ఇక్కడే మనం డీవియేషన్ అనేటటువంటిది మినిమం డీవియేషన్ కూడా ఎలా ఉంటుందని కూడా తెలుసుకోవచ్చు. Now I am rotating the prism in clockwise direction. You have to observe the angle between the direct beam direction, this one, and the spectral lines which is formed by the prism. సో నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తూ ఉంటే ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనేటటువంటివి ఏ విధంగా యాంగిల్ని ఇంక్రీజ్ చేస్తున్నాయా డిక్రీజ్ చేస్తున్నాయా అని అబ్జర్వ్ చేయండి. నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాను. సో ఆ డీవియేషన్ యాంగిల్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. మీరు అక్కడ స్క్రీన్ మీద ఒక లైన్ నేను డ్రా చేయడం జరిగింది, ఆ లైన్తో ఆ పొజిషన్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు ఏమైంది అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేటటువంటిది ఇంక్రీజ్ అయింది, కానీ మనకు కావాల్సింది మినిమం డీవియేషన్ యాంగిల్. సో ఏం చేయాలి, ఇప్పుడు నేను ఈ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ చేయాలి, అంటే నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలి. సో నేను ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాను. అప్పుడు డీవియేషన్ యాంగిల్ అనేటటువంటిది
డిక్రీజ్ అవుతూ వస్తుంది. చూడండి అక్కడ డిక్రీజ్ అవుతుంది. నేను ఇంకా అదే డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే రొటేట్ చేస్తున్నాను. సో ఆ డీవియేషన్ యాంగిల్ కూడా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఆ లైన్ వరకు వచ్చింది చూడండి. నేను ఇంకా అదే డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాను, కానీ ఆ స్పెక్ట్రమ్ అనేటటువంటిది ఆ లైన్ నుంచి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుంది చూడండి. సో దాని అర్థం ఏంటి? మళ్ళీ డీవియేషన్ యాంగిల్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో నౌ ద డీవియేషన్ యాంగిల్ ఈజ్ ఇంక్రీజెస్. సో నేను మాత్రం ఒకే డైరెక్షన్లో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే రొటేట్ చేశాను. అప్పుడు ఏమైంది? డీవియేషన్ యాంగిల్ తగ్గుతూ వచ్చి ఒక మినిమం పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయింది. సో అగైన్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ రొటేట్ చేస్తున్నాను. అక్కడ డీవియేషన్ యాంగిల్ ఏటవుతుందో మళ్ళీ అబ్జర్వ్ చేయండి. నౌ ఐఎమ్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ద డీవియేషన్ యాంగిల్ ఈజ్ డిక్రీజింగ్. Now it is decreasing. I am rotating in clockwise direction only. So cleanly watch that it comes to the line. ఆ లైన్ వరకు వచ్చిందండి. నేను ఇంకా అదే డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాను. సో ఆ స్పెక్ట్రమ్ అనేటటువంటిది ఆ లైన్ నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే డీవియేషన్ యాంగిల్ మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది. సో నేను ఒకే డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నప్పటికీ డీవియేషన్ యాంగిల్ డిక్రీజ్ అవుతూ వచ్చి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో నేను కొంచెం స్పీడ్గా రొటేట్ చేస్తాను, మీకు తెలుస్తుంది చూడండి. ఇంక్రీజ్ అయ్యింది, మినిమం అయ్యింది, ఇంక్రీజ్ అయ్యింది. సో ఇలాగా ఒక పొజిషన్కి వచ్చి మినిమం అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఏ పొజిషన్ దగ్గరకు వచ్చి మినిమం అవుతుందో ఆ పొజిషన్ దగ్గర మనం ఏం చేయాలంటే ఈ ప్రిజంని కదపకుండా స్థిరంగా ఉంచాలి. దిస్ ఈజ్ ద మినిమం డీవియేషన్ పొజిషన్. ఓకే, ఇన్ దిస్ మినిమం డీవియేషన్ పొజిషన్ ద రెడ్ లైట్, రెడ్ కలర్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ రెడ్ కలర్ అనేటటువంటిది ఈ డైరెక్ట్ బీమ్ డైరెక్షన్తోని చేసినటువంటి యాంగిల్ని మినిమం డీవియేషన్ యాంగిల్ ఫర్ రెడ్ కలర్ అంటాము. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా ఆర్. వేరేస్ ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నటువంటి వైలెట్ కలర్ని కానీ తీసుకుంటే ఈ వైలెట్ కలర్ కూడా ఈ డైరెక్ట్ బీమ్ ఇన్సిడెంట్ బీమ్ తాలూకా డైరెక్షన్తో చేసినటువంటి యాంగిల్ని ఎక్కువ ఉన్నటువంటి మినిమం పొజిషన్లో, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో మినిమం డీవియేషన్ యాంగిల్ ఫర్ వైలెట్ కలర్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా వి. నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ యాంగిల్స్ గివ్స్ ది యాంగులర్ డిస్పర్షన్. అంటే ఈ రెండు కోణాలు ఏవైతే కనిష్ట విచలన కోణాలు ఉన్నాయో రెడ్ కలర్ కి డెల్టా ఆర్, వైలెట్ కలర్ కి డెల్టా వి, ఈ రెండు కనిష్ట విచలన కోణాల మధ్య భేదము మనకి కోణీయ విక్షేపణాన్ని ఇస్తుంది. సో కోణీయ విక్షేపణం అంటే ఏంటంటే మనం తీసుకున్న ఏ రెండు రంగుల మధ్య విచలన కోణాల యొక్క భేదాన్నే మనం ఏమంటామంటే కోణీయ విక్షేపణము అంటాం. సో యాంగులర్ డిస్పర్షన్ మీన్స్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ the angles of minimum deviation angles of those two colors. Okay, so now in this position you cleanly watch that in the prism also, అంటే ఈ ప్రిజం లో కూడా మనకి బీమ్ తాలూకా ప్రాపగేషన్ డైరెక్షన్ చూడండి. ఇక్కడ ఇది ఈ విధంగా కనబడుతుంది, పెన్సిల్తో చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో ఇదేమవుతుందని అంటే అట్ మినిమం డీవియేషన్ పొజిషన్ ద రేస్ which are passing through this prism always parallel to the base of the prism. అంటే ఈ మినిమం డీవియేషన్ పొజిషన్లో కనిష్ట విచలన స్థానంలో కాంతి కిరణాలు ఏవైతే పట్టకం ద్వారా ప్రయాణం చేస్తున్నాయో అవి పట్టక పదార్థం యొక్క ఆధారానికి సమాంతరంగా ప్రయాణం చేస్తాయి. ఎందుకు అలా ప్రయాణం చేస్తాయంటే అట్ మినిమం డీవియేషన్ పొజిషన్ ఆల్ ది కలర్స్, ఆల్ ది రేస్ ట్రావెల్ ఎ లీస్ట్ డిస్టెన్స్, కనిష్ట దూరాన్ని ప్రయాణం చేస్తాయి. సో ఆ కనిష్ట దూరాన్ని అంటే అర్థం ఏంటి చూడండి. ఈ సర్ఫేస్ కి ఈ సర్ఫేస్ కి ఈ రెండు రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ కనిష్ట దూరం అంటే ఏమవుతుంది? ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ ప్యారలల్ టు బేస్ ఆఫ్ ది ప్రిజం. సో ఇది మనకి మినిమం డీవియేషన్ పొజిషన్ లో మనకి ఈ రేస్ అనేటటువంటివి బేస్ కి ప్యారలల్ గా ప్రయాణం చేస్తాయి. సో ఇక్కడ యాంగులర్ డిస్పర్షన్ థీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి మైనస్ డెల్టా ఆర్. సో ఈ రెండు నేర్చుకున్నాం. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఈ కాంతి కిరణ ప్రయాణ మార్గాన్ని కానీ చూసినట్లయితే
వైట్ లైట్ అనేటటువంటిది ఫస్ట్ ప్రిజం నుంచి ట్రావెల్ చేసి వచ్చి రిఫ్రాక్ట్ అయిన తర్వాత మనకి ఈ స్పెక్ట్రమ్ అనేటటువంటిది ఫార్మ్ అయింది. ఇప్పుడు నేను ఈ స్పెక్ట్రమ్ ఫార్మ్ అయినటువంటి రే తాలూకా డైరెక్షన్లో నేను అనదర్ ప్రిజం తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ అనదర్ ప్రిజం. ఇదేంటంటే ఇన్వర్టెడ్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్రిజంకి ఇన్వర్టెడ్ పొజిషన్లో తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు ఆ ప్రిజం ఏ విధంగా ఏర్పాటు చేసినటువంటి స్పెక్ట్రమ్ ఉందో ఈ రెండో ప్రిజం పెట్టినప్పుడు ఆ స్పెక్ట్రమ్ ఏ విధంగా మారుతుంది అనేటటువంటిది అబ్జర్వ్ చేయండి. నవ్ ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ సెకండ్ ప్రిజం in the direction of the spectrum formed by the first prism. మొదటి పట్టకం ఏర్పాటు చేసినటువంటి డైరెక్షన్లో నేను ఇది పెడుతున్నాను చూడండి. పెట్టినప్పుడు ఏమవుతుంది చూడండి, అక్కడ ప్రిజము స్పెక్ట్రమ్ ఎలాగైతే కనబడుతుందో ఆ స్పెక్ట్రము దీంట్లో నుంచి ట్రావెల్ చేసిన తర్వాత టువర్డ్స్ ది బేస్. మనం అనుకున్నాం ఎప్పుడు కూడా ప్రిజం నుంచి రిఫ్రాక్షన్ అయ్యి బయటకు వచ్చినటువంటి ఎమర్జింగ్ బీమ్ ఆల్వేస్ బెండ్స్ టువర్డ్స్ ది బేస్ ఆఫ్ ది ప్రిజం. సో అది అవుతుందా లేదా అనేటటువంటిది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను మూవ్ చేస్తున్నాను, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో దిస్ వన్ ఈస్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పెక్ట్రమ్ ఏమైపోయిందండి, లేదు, కంప్లీట్గా స్పెక్ట్రమ్ లేదు. ఏమొచ్చింది మరి, ఈ స్పెక్ట్రమ్ బదులుగా మనకి ఇక్కడ వైట్ లైట్ వచ్చింది. దిస్ ఈస్, ఈ వైట్ లైట్ చూడండి, దిస్ ఈస్ డైరెక్ట్ ఇన్సిడెంట్ బీమ్. ఇది ఇక్కడ మనకి ఫైనల్గా ఏమొచ్చింది, మళ్ళీ వైట్ లైటే వచ్చింది. సో ఏం జరిగింది ఇక్కడ అనేటటువంటిది కానీ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్రిజమ్స్ కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిజం ఏం చేస్తుంది, ఇట్ స్ప్లిట్స్ అప్ ది వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్. అండ్ వేరే సెకండ్ ప్రిజం రీకంబైన్స్ ఆల్ దీస్ కలర్స్ ఇంటూ వైట్ లైట్. అంటే మొదటి పట్టకం అనేది తెల్లని కాంతిని 7 రంగులుగా విభజిస్తే రెండో పట్టకంలోనికి వచ్చినటువంటి ఈ 7 రంగుల్ని ఇదేం చేస్తుందంటే తిరిగి వాటన్నింటిని కంబైన్ చేసి వైట్ లైట్ ఫార్మ్ అయినట్టుగా చేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే ఈ రెండు ప్రిజమ్స్ నుంచి చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ నుంచి మనకేం తెలుస్తుందంటే వైట్ లైట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ది కలర్స్. తెల్లని కాంతి అన్ని రంగుల్ని కలిగి ఉంటుంది. From these experiments, we conclude that white light consisting of all the colors. సో తెల్లని కాంతి అన్ని రంగుల్ని కలిగి ఉంటుందన్న విషయాన్ని ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. సో రే డయాగ్రమ్ ద్వారా కూడా దాన్ని వివరించుకుందాం. ఫర్ దట్ పర్పస్ లెట్ us కన్సిడర్ ఎ స్మాల్ యాంగిల్డ్ ప్రిజం. అంటే దీని తాలూకా యాంగిల్, ప్రిజం యాంగిల్ లెస్ దాన్ 10 degrees ఉన్నట్టుగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ సే దిస్ ఈస్ ABC, where AB is known as first refracting surface and AC is known as second refracting surface and BC is the base of the prism. సో ఇక్కడ నేను ఏంటంటే తెల్లని కాంతికి బదులుగా ముందు మోనోక్రోమాటిక్ లైట్, ఏకవర్ణ కాంతి కిరణాన్ని తీసుకొని అది ఏ విధంగా డీవియేట్ అవుతుందో ఇది తెలుసుకున్న తర్వాత అప్పుడు వైట్ లైట్తో ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ లైట్ I have considered any monochromatic light, say red color or red light. ఏదో ఎరుపు రంగు కాంతి కిరణాన్ని తీసుకున్నాను, ఇది ఇన్సిడెంట్ అయ్యింది. సో ఏ కాంతి కిరణం అయితే ఇన్సిడెంట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే పతన కిరణము అంటాం, ఇన్సిడెంట్ రే. ఈ పతన కిరణం అనేటటువంటిది ప్రిజం మీద ఇన్సిడెంట్ అయ్యింది. ప్రిజం మీద ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ AB అనే తల మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఎంత కోణంతో పతనం చెందిందో కావాలి అని అంటే ఈ కాంతి కిరణము ఈ మొదటి వక్రీభవన తలంపై ఏ బిందువు వద్ద అయితే పతనం చెందిందో ఆ బిందువు వద్ద ఆ తలానికి లంబరేఖను గీయాలి. సో నేను ఒక నార్మల్ లైన్ గీస్తున్నాను. దిస్ ఈస్ నార్మల్ లైన్, సే N1 N2. ఈ నార్మల్ లైన్తో ఈ ఇన్సిడెంట్ రే చేసినటువంటి యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, పతన కోణము అంటాం, స్మాల్ అయితే సూచిస్తాం. సో ఇప్పుడు రే అనేటటువంటిది గాలిలో నుంచి అంటే ఎయిర్లో నుంచి ప్రిజంలోనికి వెళ్ళడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ రెండు మీడియంస్ తీసుకున్నాం, వన్ ఈజ్ ఎయిర్ అండ్ ద వన్ ఈజ్ గ్లాస్ ప్రిజం. సో ఎయిర్ అనేటటువంటిది రేరర్ మీడియం అండ్ ఈ గ్లాస్ ప్రిజంని మనం డెన్సర్ మీడియం కింద తీసుకుంటాం. ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 1.5 అండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1.
కాబట్టి దీంతో పోలిస్తే దీంతో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి వక్రీభవన గుణకం విలువ ఎక్కువ కాబట్టి ఇది సాంద్రత యానకము, ఇది విరళ యానకం. అయితే సాంద్రత యానకం విరళ యానకంకి వచ్చేసరికి క్లాస్లో మీకు చెప్పున్నాను, ఏ పదార్థం యొక్క వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుందో దాన్ని సాంద్రత యానకం అని, దేనికే తక్కువగా ఉంటుందో దాన్ని విరళ యానకం కింద తీసుకుంటాం. అయితే జనరల్గా మనం పదార్థం తాలూకా డెన్సిటీ సాంద్రత ఎక్కువగా ఉంటే దాన్నే డెన్సర్ మీడియం అని, దేని యొక్క సాంద్రత తక్కువ ఉంటే దాన్ని రేర్ మీడియం అని అంటుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం కిరోసిన్ అండ్ వాటర్ విషయం కానీ తీసుకున్నట్లయితే కిరోసిన్ని వాటర్లో పోసినప్పుడు ఆ కిరోసిన్ అనేటటువంటిది వాటర్లో తేలుతుంది, కాబట్టి దాని డెన్సిటీ తక్కువ. కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం, కిరోసిన్ నుంచి రేరర్ మీడియము అండ్ వాటర్ నుంచి డెన్సర్ మీడియం అని అనడానికి అవకాశం ఉంటుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ 1.33, whereas refractive index of kerosene is 1.44. So in that case kerosene is denser medium and water is rarer medium. కాబట్టి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం డిఫైన్ చేస్తాం, మ్యూ ఈజ్ ఈక్వల్ టు C/V. C అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఆర్ ఎయిర్, అండ్ V మీన్స్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. సో ఏదైనా యానకంలో వేగాన్ని V అంటున్నాం, అంటే శూన్యంలో కానీ గాలిలో కానీ కాంతి యొక్క వేగానికి, అలాగే యానకంలో కాంతి యొక్క వేగానికి గల నిష్పత్తినే ఆ యానకం యొక్క మనం వక్రీభవన గుణకం అంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తుంది. సో ఇది కూడా మనం చెప్పుకున్నాం, when the ray travels from rarer medium to denser medium, then at the interface of the two media the ray bends towards the normal. అంటే మనం తీసుకున్నటువంటి లంబానికి దగ్గరగా ఉంగుతుంది, కాబట్టి ఈ విధంగా వంగి ప్రయాణం చేస్తుంది. సో దీన్ని రిఫ్రాక్టింగ్ రే అంటాం. సో ఈ రిఫ్రాక్టెడ్ రే ఈ నార్మల్ లైన్తో చేసినటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ నుంచి సెకండ్ సర్ఫేస్ దగ్గరకు వచ్చేసరికి ఈ రే అనేటటువంటిది ఏసీ అనేటటువంటి రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ దగ్గర ప్రిజంలో నుంచి ఎయిర్లోకి వస్తుంది మళ్ళీ. అంటే మళ్ళీ ఇది రెండు టూ మీడియంస్, ఇక్కడ డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. సో అగైన్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియంకి వచ్చినప్పుడు ఆ కాంతి కిరణం అనేటటువంటిది ఏ విధంగా బెండ్ అవుతుందంటే అవే ఫ్రమ్ ది నార్మల్. సో ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మనం ఈ తలానికి ఒక నార్మల్ లైన్ గా గీసినట్లయితే ఈ నార్మల్ నుంచి ఈ కాంతి కిరణం అనేటటువంటిది ఈ విధంగా బెండ్ అయ్యి వెళ్తుంది. దీన్ని బహిర్గత కిరణము లేదా ఎమర్జింగ్ రే అంటాం. బహిర్గత కిరణం లేదా ఎమర్జింగ్ రే అని అంటాం. సో ఇది కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ది నార్మల్. సో ఇక్కడ కానీ మీరు క్లియర్ గా చూసినట్లయితే ఈ బహిర్గత కిరణం అనేటటువంటిది ఎటువైపు బెండ్ అయిందంటే మనం తీసుకున్న ఈ ప్రిజం తాలూకా బేస్ ఆధారం వైపు బెండ్ అయింది. సో కాంతి కిరణం అనేటటువంటిది గాలిలో నుంచి ప్రిజంలో నుంచి మళ్ళీ గాలిలోనికి అది బహిర్గతం అయినప్పుడు ఫైనల్ గా వచ్చినటువంటి ఎమర్జింగ్ రే ఆల్వేస్ బెండ్స్ టువర్డ్స్ ది బేస్ ఆఫ్ ది ప్రిజం. సో ఇది ఒక సింగిల్ రే తీసుకున్నట్లయితే మనకి ఇలా వస్తుంది. బట్ మనకి ఇక్కడ తీసుకున్నటువంటిది వైట్ లైట్. సో వైట్ లైట్ కానీ తీసుకున్నట్లయితే తెల్లని కాంతి తీసుకుంటే అప్పుడు ఏ విధంగా మనకి రిఫ్రాక్షన్ అనేటటువంటిది జరిగి మనకి స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ అనేటటువంటిది ఎలా కనబడుతుంది అనేటటువంటిది కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే దిస్ ఈస్ స్మాల్ యాంగిల్డ్ ప్రిజం A, B, C and BC is the base of the prism. So AB first refracting surface and this is A and the glass prism. So ఇక్కడ white light అనేటటువంటిది ఇన్సిడెంట్ అయ్యింది. This is white light. సో వైట్ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ఇన్సిడెంట్ యాంగిల్ కావాలంటే మళ్ళీ నార్మల్ లైన్ తీసుకొని నార్మల్ లైన్తో చేసినటువంటి యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. అయితే ఇక్కడ మీరు కన్సిడర్ చేయవలసింది వైట్ లైట్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్. సో ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ 3 × 10⁸ meters per second. అయితే మనం ఇప్పుడు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ మనకి ఏం తెలిసింది, వైట్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ది కలర్స్. అంటే ఈ వైట్ లైట్లో ఉన్న అన్ని రంగులు కూడా ఈ
తెల్లని కాంతి ఏ స్పీడ్తోనైతే ట్రావెల్ చేస్తుందో అన్ని రంగులు కూడా అదే స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయి. సో ఆల్ ది కలర్స్ ట్రావెల్ విత్ ద సేమ్ స్పీడ్, బట్ ద మూమెంట్ వెన్ దే హిట్ ది ప్రిజమ్ దెన్ ద స్పీడ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ చేంజెస్ ఇన్ ద ప్రిజమ్. సో ఎప్పుడైతే ఈ తెల్లని కాంతి ఈ ప్రిజమ్ తాలూకు మొదటి వక్రీభవన తలం మీద పతనం చెందుతుందో అక్కడ అది 7 రంగుల కింద స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయిన 7 రంగుల్లోని అన్ని రంగులు కూడా ఒకే వేగంతో కాకుండా వేరు వేరు వేగాలతో ప్రయాణం చేస్తాయి. దట్స్ వై దే బెండ్ బై డిఫరెంట్ అమౌంట్, అంటే వేరు వేరు కోణాలతో అవి వంగి ప్రయాణం చేస్తాయి. ఇందులో కూడా వేరు వేరు వేగాలతో ఉండేటప్పుడు రెడ్ కలర్ ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది, వైలెట్ కలర్ అనేటటువంటిది తక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది. సో ఇక్కడ ఈ తెల్లని కాంతి అనేటటువంటిది 7 రంగుల కింద విడిపోయినప్పుడు రెడ్ ఇలాగా మొత్తం 7 కలర్స్ కింద కూడా మనం డివైడ్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు వచ్చాయి ఈ కాంతి కింద. నెక్స్ట్ ఏమవుతుంది, ప్రిజం నుంచి ఎయిర్లోకి వస్తుంది. ఇప్పుడు ప్రిజం నుంచి ఎయిర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతున్నాయి, బీమ్ అంతా కూడా అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతాయి అండ్ ఆల్సో టువర్డ్స్ ది బేస్. కాబట్టి ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ అనేటటువంటిది నేను తీసుకుంటున్నాను. దిస్ ఈస్ ఏ స్క్రీన్ తెర. ఈ తెర మీద పడినటువంటి కాంతి కిరణాన్ని కానీ చూసినట్లయితే దిస్ ఈజ్ రెడ్ కలర్, ఆరెంజ్, yellow, this is violet, this is indigo, blue, green, yellow, orange and red color. So VIBGYOR అని ఇలాగా 7 రంగుల కింద విడిపోతుంది. So in this way, this phenomena of splitting of white light into its constant colors is known as dispersion of light. సో ఈ విడిపోయినటువంటి ఈ కాంతి కిరణాలన్నీ కూడా వేరువేరు వేగాలతో ప్రయాణం చేయడం వల్ల వేరువేరు కోణాలతో ఇవి డీవియేట్ అయిపోయి వంగి ప్రయాణం చేసి ఇక్కడ స్క్రీన్ మీద మనకి ఈ విధంగా మనకి వివిధ రంగులు అనేటటువంటిది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ద డిస్ప్లే ఆఫ్ కలర్స్ ఈజ్ నోన్ యాజ్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ సోర్స్. మనం ఏ కాంతి అయితే మనం సోర్స్గా ఉపయోగించామో దానికి సంబంధించినటువంటి వర్ణపటం అనేటటువంటిది ఈ తెర మీద మనకి లభించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ మీరు గుర్తు చేసుకున్నట్లయితే యాక్చువల్గా ఇది ఎంత డీవియేషన్ అయింది, ఎలా డీవియేషన్ అయింది అనేటటువంటి తెలుసుకునే ముందు ఈ వర్ణపటం అని చెప్పాను కదా. సో స్పెక్ట్రమ్, ఈ స్పెక్ట్రమ్ అనేటటువంటిది మనం ల్యాబ్లో ఇదైతే చూస్తున్నాం. కెన్ యూ సీ దిస్ స్పెక్ట్రమ్, దిస్ టైప్ ఆఫ్ స్పెక్ట్రమ్ ద నేచర్? ప్రకృతిలో ఇలాంటి వర్ణపటాన్ని మీరు ఏదైనా చూసారా? ఎస్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ రెయిన్బో. సో ఇంద్రధనుస్సు ఇది ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందంటే అంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ ఆల్సో మనం ఇళ్లలో సీడీలో చూస్తూ ఉంటాము. ఈ సీడీలో కూడా మనకి లైట్ అనేటటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడు చూడండి ఇది కూడా డిఫరెంట్ కలర్స్లో కనబడుతుంది మనకి. ఓకే, సో ఈ విధంగా సీడీలో కానీ రెయిన్బోలో కానీ డిఫరెంట్ కలర్స్ అనేటటువంటిది ఫార్మ్ అవడం గల మెయిన్ రీజన్ ఏంటంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్, డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్. సో ఇది అయితే ఇక్కడ డీవియేషన్ గురించి కానీ ఆలోచించినట్లయితే యాక్చువల్గా ఈ వైట్ లైట్ అనేటటువంటిది ప్రిజం మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత డీవియేట్ అవ్వకుండా ఉన్నట్లయితే అది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాల్సి ఉండేది. దిస్ ఈజ్ యాక్చువల్ పాత్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రే. బట్ మనం బయటకు వచ్చిన బహిర్గత కిరణాన్ని కానీ చూసినట్లయితే ఈ యాక్చువల్ పాత్ నుంచి ఎంత డీవియేట్ అయ్యింది రెడ్ కలర్కి, రెడ్ కలర్ తాలూకు డీవియేషన్ యాంగిల్ ఇది. అండ్ ఆల్సో వైలెట్ కలర్ కానీ తీసుకుంటే వైలెట్ కలర్ యొక్క డీవియేషన్ యాంగిల్ ఇది. సో ఈ డీవియేషన్ యాంగిల్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పడానికి ఇది డీవియేషన్ యాంగిల్ ప్రొడ్యూస్డ్ బై ది రెడ్ కలర్ అండ్ దిస్ ఈస్ ద డీవియేషన్ యాంగిల్ ఫర్ వైలెట్ కలర్. సో వైలెట్ కలర్ తాలూకా డీవియేషన్ యాంగిల్ని డెల్టా వీతోని
అలాగే రెడ్ కలర్ తాలూకా డీవియేషన్ యాంగిల్ని డెల్టా ఆర్ని సూచిస్తున్నాం. అయితే ఇక్కడ మనకి ఈ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ గురించి తీసుకునేటప్పుడు మన తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం మ్యూ ఇస్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ డెల్టా ఎం బై 2 హోల్ బై సైన్ ఏ బై 2. ఈ ఫార్ములా ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం, పట్టకం యొక్క వక్రీభవన గుణకానికి ఫార్ములా. ఇది మీరు ఇంటర్మీడియట్ నేర్చుకుంటారు మీరు. సో మనం తీసుకున్న ప్రిజం ఏంటి? స్మాల్ యాంగిల్ ప్రిజం. అంటే ఇట్స్ యాంగిల్ ఏ ఈజ్ లెస్ దాన్ 10 degrees. అంటే తక్కువ, కోణం అనేటటువంటి వెరీ వెరీ స్మాల్. సో వెన్ ద యాంగిల్ ఈజ్ వెరీ వెరీ స్మాల్ ఆర్ వెన్ ద theta is very very small, theta is very very small, then sin theta is approximately equal to theta. సో ఆ విధంగా sin a plus delta m by 2 ఏమవుతుంది? mu is equal to sin a plus delta m by 2 అనేటటువంటిది a plus delta m by 2 whole by sin a by 2 ఏమొచ్చి a by 2 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి a plus delta m whole by a క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి mu a is equal to a plus delta m, whereas delta m is equal to mu a minus a, therefore delta m is equal to mu into a minus 1, sorry, a into mu minus 1. So this is minimum deviation angle. సో మనకి మినిమం డీవియేషన్ యాంగిల్ ఎలా వస్తుంది అది కావాలి. సో మినిమం డీవియేషన్ యాంగిల్ అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చూసాము, నేను ప్రిజంని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తూ ఉంటే స్పెక్ట్రమ్ అనేటటువంటిది ఆ యాక్చువల్ పాత్తో చేసినటువంటి యాంగిల్ పెరుగుతూ వచ్చింది. సో నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే ఆ రెండు మధ్య యాంగిల్ డిక్రీజ్ అవుతూ వచ్చింది. సో అలా డిక్రీజ్ అవుతున్నప్పుడు నేను ఇంకా అలా రొటేట్ చేస్తూ ఉంటే ఒకానొక పొజిషన్ వరకు ఆ డీవియేషన్ యాంగిల్ తగ్గుతూ వచ్చి ఒకానొక పొజిషన్ తర్వాత ఇంకా నేను అదే డైరెక్షన్లో రొటేట్ చేసినప్పటికీ మరి యాంగిల్ తగ్గకుండా మళ్ళీ పెరిగిపోతుంది. సో ఏ పొజిషన్ దగ్గర అయితే మరి యాంగిల్ తగ్గకుండా ఉంటుందో ఆ యాంగిల్ని మినిమం యాంగిల్, సో డీవియేషన్ అంటే మినిమం డీవియేషన్ యాంగిల్ అంటాం. ఆ పొజిషన్లో దాన్ని మనం ఇక్కడ ఉంచి అప్పుడు ఆ యాంగిల్ నోట్ చేస్తే దాన్ని మనం మినిమం డీవియేషన్ యాంగిల్ అంటాం. సో దిస్ ఈజ్ ద మినిమం డీవియేషన్ యాంగిల్ ఫర్ రెడ్ కలర్, సే డెల్టా, అండ్ దిస్ ఈజ్ ద మినిమం డీవియేషన్ యాంగిల్ ఫర్ వైలెట్ కలర్, డెల్టా వి అని అనుకుంటే ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే మనం ముందే అనుకున్నాం రెడ్ కలర్ ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది, తక్కువగా ఉంటుంది, ఇది ఎక్కువగా ఉంటుంది, తక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది. సో ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఈ రెండు కలర్స్ మధ్య వైలెట్కి రెడ్కి అంటే ఎక్స్ట్రీమ్ కలర్స్ తీసుకున్నాను నేను. సో ద డిఫరెన్స్ ఇన్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ డీవియేషన్ యాంగిల్స్ ఈజ్ నోన్ యాజ్ యాంగులర్ డిస్పర్షన్, డెల్టా వి మైనస్ డెల్టా ఆర్. దీన్ని మనం కోణీయ విక్షేపణం అంటాం. అంటే మనం తీసుకున్న ఏ రెండు రంగులకైనా సరే ఆ రెండు రంగుల మధ్య గల విచలన కోణాలు, కనిష్ట విచలన కోణాల మధ్య గల భేదాన్ని కోణీయ విక్షేపణం అంటాం. దాన్ని టీటాతో సూచిస్తాం. టీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి మైనస్ డెల్టా ఆర్. సో మీకు డెల్టా వి డెల్టా ఆర్ కావాలంటే దీనికి అప్లై చేయాలి. దేనికి? మనం డెల్టాకి అండ్ ప్రిజం యాంగిల్ ఏకి అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గల రిలేషన్ మనం డిరైవ్ చేసాం. డెల్టా ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి మైనస్ 1. సో దీని అర్థం ఏంటి? మినిమం డీవియేషన్ యాంగిల్ డిపెండ్స్ అపాన్ ది యాంగిల్ ఆఫ్ ది ప్రిజం అండ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం ఫర్ పర్టికులర్ కలర్. సో డెల్టా ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి మైనస్ 1. దీన్ని మనం వైలెట్ కలర్కి అప్లై చేసాం అనుకోండి. సో డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మ్యూ వి మైనస్ 1 ఫర్ వైలెట్ కలర్.
అండ్ ఫర్ రెడ్ కలర్కి అప్లై చేస్తే డెల్టా ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ మ్యూ ఆర్ మైనస్ 1. సో ఈ వాల్యూస్ కానీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే థీటా ఇస్ ఈక్వల్ టు యాంగులర్ డిస్పర్షన్ కోణీయ విక్షేపణము థీటా ఇస్ ఈక్వల్ టు డెల్టా వి అంటే ఏ ఇంటూ మ్యూ వి మైనస్ 1 మైనస్ డెల్టా ఆర్ ఏ ఇంటూ మ్యూ ఆర్ మైనస్ 1. సో ఇది సింప్లిఫై చేస్తే థీటా ఇస్ ఈక్వల్ టు మ్యూ వి మైనస్ మ్యూ ఆర్. ఇది యాంగులర్ డిస్పర్షన్ కోణీయ విక్షేపణం. సో దీన్నే టు know better, little better, to understand this angular dispersion we have to know about the dispersive power. అంటే దీన్ని ఇంకొంచెం మనం అర్థం చేసుకోవడానికి డిస్పర్సివ్ పవర్ విక్షేపణ సామర్థ్యం గురించి తెలుసుకోవాలి. విక్షేపణ సామర్థ్యము అంటే ఏంటంటే ఈ విక్షేపణ సామర్థ్యాన్ని మనం ఒమేగాతో సూచిస్తాం. ఒమేగా అనేటటువంటిది డిస్పర్సివ్ పవర్ ఒమేగా is equal to ఇదేంటంటే it is the ratio of angular dispersion to the minimum average minimum deviation produced by those colors. అంటే ఏ రెండు రంగుల మధ్య విచలన కోణీయ విక్షేపణాన్ని తీసుకుంటామో ఆ రెండు రంగుల యొక్క సరాసరి విచలనం మీన్స్ డెల్టా వి ప్లస్ డెల్టా ఆర్ హోల్ బై 2. దీన్ని మనం ఏమంటామంటే విక్షేపణ సామర్థ్యము అంటాం. అంటే ఏ రెండు రంగులను అయితే తీసుకుంటామో ఆ రెండు రంగులకు మధ్య గల కోణీయ విక్షేపణానికి అలాగే ఆ రెండు రంగులు ఏర్పాటు చేసినటువంటి విచలన కోణాల యొక్క సరాసరికి గల నిష్పత్తిని విక్షేపణ సామర్థ్యము అంటాం. సో ఇక్కడ థీటా అంటే డెల్టా వి మైనస్ డెల్టా ఆర్ బై ఇది డెల్టా వి ప్లస్ డెల్టా ఆర్ బై 2 అంటే ఏంటి యావరేజ్ ఆఫ్ దీస్ టూ కలర్స్ డీవియేషన్స్. వైలెట్ కలర్ తాలూకా అలాగే రెడ్ కలర్ తాలూకా డీవియేషన్స్ మినిమం డీవియేషన్స్ తాలూకా యావరేజ్ తీసుకుంటే దట్ వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజెస్ట్ టు ది వాల్యూ ఆఫ్ మినిమం డీవియేషన్ వాల్యూ ఆఫ్ ది మీన్ రే సే ఎల్లో. అంటే మనం ఈ రెండింటి తాలూకా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సరాసరి కడితే ఎంతైతే వస్తుందో అది మనం తీసుకున్నటువంటి ఈ స్పెక్ట్రంలో ఎల్లో కలర్ తాలూకా మినిమం డీవియేషన్ యాంగిల్ వాల్యూకి ఆల్మోస్ట్ నియర్లీగా ఉంది కాబట్టి డెల్టా వి ప్లస్ డెల్టా ఆర్ని మనం డెల్టా వైగా రాసుకుంటాం. సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా dispersive power of the material of the prism omega is equal to delta v minus delta r అంటే mu v minus mu r లేదా మనకు ఉన్నటువంటి జనరల్ ఫార్ములా ప్రకారంగా రాసుకుంటే డెల్టా v అంటే a ఇంటూ mu v మైనస్ 1 మైనస్ డెల్టా r అంటే a ఇంటూ mu r మైనస్ 1 హోల్ బై అండ్ డెల్టా y అంటే a ఇంటూ mu y మైనస్ 1. సో ఇది సింప్లిఫై చేస్తే ఒమేగా ఇస్ ఈక్వల్ టు mu v మైనస్ mu r హోల్ బై mu మైనస్ 1. This is the dispersive power of the material of the prism. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే dispersive power ఒమేగా అనేటటువంటిది డిపెండ్స్ అపాన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం ఆఫ్ ది కలర్. మనం తీసుకున్నటువంటి కలర్ యొక్క వక్రీభవన గుణకం మీద ఆధారపడుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో వేరీస్ విత్ ది మెటీరియల్ ఆఫ్ ది ప్రిజం. మెటీరియల్ అంటే క్రౌన్ గ్లాస్కి డిస్పర్సివ్ పవర్ వేరేగా ఉంటుంది, ఫ్లింట్ గ్లాస్కి డిస్పర్సివ్ పవర్ వేరేగా ఉంటుంది. సో ఇది మనకు డిస్పర్సివ్ పవర్ అంటే. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాలి, అట్ ది మినిమం డీవియేషన్ పొజిషన్. మినిమం డీవియేషన్ పొజిషన్లో రేస్ అనేటటువంటి ట్రావెల్ చేసినటువంటి విధానాన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కూడా తెలుసుకున్నాం. ఏంటది? అట్ ది మినిమం డీవియేషన్ పొజిషన్ ద రేస్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ది ప్రిజం ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు ది బేస్ ఆఫ్ ది ప్రిజం. అంటే ఏ కాంతి కిరణాలు అయితే ఈ ప్రిజం ద్వారా ప్రయాణం చేస్తున్నాయో వాటిని మినిమం డీవియేషన్ పొజిషన్లో ఉంచినప్పుడు ఈ కాంతి కిరణం యొక్క ప్రయాణ మార్గం అనేటటువంటిది ఈ ప్రిజంలో ఎప్పుడూ కూడా కనిష్ట విచలన స్థానం వద్ద ఈ ఆధారానికి సమాంతరంగా ఉంటుంది. ఉంటే అది మినిమం డీవియేషన్ పొజిషన్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ
ఎందుకు అలా జరుగుతుంది? మినిమం డీవియేషన్ పొజిషన్లో సమాంతరంగా ఎందుకు ఉంటుంది అంటే దీస్ రేస్ ట్రావెల్స్ విత్ ఏ లీస్ట్ డిస్టెన్స్, అంటే తక్కువ స్థానభ్రంశాన్ని, తక్కువ దూరాన్ని ప్రయాణం చేస్తాయి కాబట్టి అవి తక్కువ దూరం అంటే ఏంటి, ఇంక ఏ డైరెక్షన్ ఉన్నా సరే డిస్టెన్స్ ఎక్కువగానే ఉంటుంది. ఓన్లీ ద డైరెక్షన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ది బేస్ ఈజ్ షార్టెస్ట్ డిస్టెన్స్. కాబట్టి మనకి మినిమం డీవియేషన్ పొజిషన్లో ఈ ఆధారానికి సమాంతరంగా ప్రిజంలో ఉంటుంది. సో ఇది అయితే మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు రెండో ప్రిజం కూడా తీసుకున్నాం. ఈ రెండో ప్రిజం ఏం చేసాం, ఇన్వర్టెడ్గా ఉంచాం. ఇన్వర్టెడ్గా ఉంచితే ఏం జరుగుతుంది, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఇది చాలా ఎగ్జామ్స్లో ఎన్డీఏ ఆర్ సిడిఎస్ ఇలాంటి ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ డయాగ్రామ్ ఇచ్చి ఇక్కడ ఏ కలర్ ఉంటుంది, ఇక్కడ ఏ కలర్ ఉంటుంది, అలాగే స్పెక్ట్రమ్ తాలూకా పొజిషన్ ఇది మనకి రివర్స్ డైరెక్షన్ ఇస్తాడు. ఇన్వర్టెడ్ డైరెక్షన్లో ఇచ్చి రే ఇన్సిడెంట్ అయితే అప్పుడు ఈ బీమ్ అనేటటువంటిది ఎలా డీవియేట్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఆల్వేస్ బెండ్స్ టువర్డ్స్ ది బేస్. అండ్ మినిమం డీవియేషన్ పొజిషన్లో ఈ బేస్కి అది ప్యారలల్గా ఉంటుంది. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఎక్కువ దేనికి తక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు కొంచెం క్లియర్గా ఈ కాన్సెప్ట్ని తెలుసుకుంటే మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ అనేటటువంటిది రాయడం ఈజీ అవుతుంది. సో ఇన్వర్టెడ్ పొజిషన్లో మనం ఇక్కడ ఈ సెకండ్ ప్రిజంని కానీ ఉంచినట్లయితే, ఈ సెకండ్ ప్రిజం ఏం చేస్తాం, మనం ఇన్వర్టెడ్ పొజిషన్లో ఉంచాం. సో ఇది ఇలా ఉంచినప్పుడు ఈ బీమ్ అనేటటువంటిది ఏదైతే స్ప్లిట్ అయ్యావో ఈ కలర్స్ అన్నీ కూడా వచ్చి ఈ ప్రిజం మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇందులో ఏమవుతుంది, ఇవన్నీ కూడా మళ్ళీ ఇలాగా కన్వర్జ్ అయిపోతాయి, అన్నీ ఒకే బిందువు దగ్గరికి రీచ్ అవుతాయి. ఈ ఆల్ కలర్స్ రీకంబైన్స్ ఇంటూ ది సేమ్ పాయింట్ అండ్ ట్రావెల్స్ విత్ ఏ వైట్ కలర్, తెల్లని కాంతిలాగా మళ్ళీ అది ప్రయాణం చేస్తుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఫస్ట్ ప్రిజం అనేటటువంటిది ఇట్ స్ప్లిట్స్ ది వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్, వేరే సెకండ్ ప్రిజం రీకంబైన్స్ ది 7 కలర్స్ ఇంటూ వైట్ కలర్. సో ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకి వైట్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ ది 7 కలర్స్ అనే విషయం తెలుస్తుంది. ఇది మనం ఈరోజు డిస్పర్షన్ ఆఫ్ లైట్ అండ్ ఆల్సో డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ప్రిజం అంటే ఏంటనేటటువంటిది తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం క్రోమాటిక్ అబరేషన్ గురించి ఇంకా క్లియర్గా డెరివేషన్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.